హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మళ్ళీ బయటకు వచ్చాం. మళ్ళీ గాలి ఏది చేయలేము. గాలిని ఇంకేం చేయగలం? ఇంకేదైనా చేయగలం అంటే మైక్ ఒకటి కొనుక్కోవాలన్నమాట. మైక్ తొందరలోనే కొనుక్కుందాం. అది కొద్దిగా టైం పడుతుంది. మైక్ కొనుక్కోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అంతలో ఈ గాలి మొత్తం అయిపోతుందండి. నేను కరెక్ట్గా నేనేమనుకున్నాను దాని ఉల్టాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ గాలి గురించి నేను మైక్ కొనుక్కున్నాను అనుకోండి, గాలి ఆగిపోద్ది. అప్పుడు ఒకవేళ మైక్ కొనుక్కోలేదు అనుకోండి, గాలి ఉజ్ ఉజ్ అవుతుంది అనమాట. అది నేనేమనుకుంటున్నా దానికి ఉల్టా జరుగుతుందని నాకు తెలుసు ముందు నుంచి. కాకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేం. మన బ్యాడ్ లక్ అలా నడుస్తుంది అనమాట. చలో మన గ్రౌండ్కి మనం వచ్చామన్నమాట. మొత్తం ఖాళీ. ఇది ఇక్కడ ఖాళీ చేశారు, అక్కడ ఇంకా ఖాళీ చేయాలన్నమాట. వాళ్ళు అక్కడ ఫోటో నించుంది కదా, ఏ ఫోటో రైట్ సైడ్ ఉంది మా ఒడిశా సీఎం అనమాట. లెఫ్ట్ సైడ్ ఉంది ఎవరు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఈరోజు ఏంటో మరి గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది నేను చెప్పనా? ఎండ చూసారా? ఎండ కరెక్ట్గా ఎండ తిన్నంగా కూర్చుంటాను అనమాట. అప్పుడే మన ముఖం తెల్లగా కనబడుతుంది. అందుకే నేను ఎండ తిన్నంగా కూర్చుంటాను. ఎండ నాకు తగులుతుంది, చెమటలు కారిపోతాయి. ఇప్పుడు ఎండ వల్ల ఇలా ఇక్కడ ఎవ్వరు లేరనమాట. ఈ టెంట్ తీసిన వాళ్ళు కూడా అక్కడ నీడలో కూర్చొని ఉన్నారనమాట. ఎండలో ఎవరు తెస్తే సాయంత్రం చేద్దామని. అది మ్యాటర్. చాలా ఎండలో ఎవరు లేరనమాట ప్రస్తుతానికి. సండే అయితే చాలు ఆడేస్తారు. సండే ఆడేస్తారనమాట. ఎంత ఎండ ఉన్నా సండే కొద్దిగా ఫ్రెండ్స్తో తిరగడానికి కొద్దిగా రిలీఫ్గా ఉంటుందని సండే వచ్చి ఆడేస్తారనమాట. అది మ్యాటర్. ఇంకా మన కాలేజీలో కూడా నడుస్తుంది అనమాట క్రికెట్ టోర్నమెంట్. మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి ఎండ అంటే నచ్చదు. బ్యాడ్మింటన్ అనండి, బ్యాడ్మింటన్ అంటే నేను ఎంత 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 ఆపినా నేను బ్యాడ్మింటన్ ఆడేస్తాను అనమాట. బ్యాడ్మింటన్ అంటే పిచ్చి. క్రికెట్ అంటే ఉండేది, పిచ్ ఉండేది. కాకపోతే ఎవరు మన టాలెంట్ని గుర్తించలేదు కాబట్టి ఆ పిచ్ పోయిందనమాట. బ్యాడ్మింటన్లో మన టాలెంట్ ఏంటో మనకు తెలుసు కాబట్టి, క్రికెట్లో కూడా మన టాలెంట్ మనకు తెలుసు. కాకపోతే అందులో గుర్తించాలి. ఇప్పుడు 11 మంది ఉంటారు. 11 మందిలో ఒక 5గురికి బౌలింగ్ ఇస్తారు. నీకెవరు? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు నీ టాలెంట్ని గుర్తించలే. ఇప్పుడు బ్యాడ్మింటన్ అనుకోండి, నువ్వు సోలోగా ఆడతావు. నీ టాలెంట్ ఏంటో ఎదుటోడికి తెలుస్తుంది అనమాట. అపోనెంట్ వాడికి తెలుస్తుంది నీ టాలెంట్ ఏంటో. ఇది బాగా ఆడతాడు అని టాలెంట్ తెలుస్తుంది అనమాట. అది మ్యాటర్. చలో కంటిన్యూ అవ్వండి. నల్లగా కనబడతాం మనం. తిన్నగా పెడితే తెల్లగా కనబడతాం. ఇటు సైడ్ పెడితే కొద్దిగా నల్లగా అయిపోతాం. అది ఇంకోటి ఏంటంటే, నేను థంబ్నెయిల్స్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టాను అనమాట. అందుకే కొద్దిగా వీడియోస్ కొద్దిగా ఉండొచ్చు, అంటే ఇటు అటు ఉండొచ్చు. థంబ్నెయిల్స్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టాం కాబట్టి థంబ్నెయిల్స్ ఇప్పుడు కొద్దిగా బాగా, అంటే అంత ప్రొఫెషనల్గా మనం ఏం చేసేయలేము. కానీ ఇప్పుడు తెల్ల కాగితం మీద మనం ఫోటో పెట్టి చేసేవాళ్ళం కదా థంబ్నెయిల్, అలా కాదనమాట. ఇప్పుడు నల్ల కాగితం మీద మనం ఫోటో పెడతాం. ఇప్పుడు అది అలా థంబ్నెయిల్ చేయబోతున్నాం. ఇప్పుడు కొద్దిగా స్కిల్స్ కొద్దిగా మనం ఎంతో కొంత మనకు ఉన్న టైంకి ఎంతో కొంత కొద్దిగా నేర్చుకొని థంబ్నెయిల్స్ కొద్దిగా చేయడానికి కొద్దిగా నా స్వయం కృషితో పని చేస్తాను అనమాట థంబ్నెయిల్ మీద. అది వీడియోస్ మీదతో ఎలాగ పని చేస్తున్నాం అలాగే వెళ్ళిపోతుంది వీడియోస్. ఇంకేం చేయడం. థంబ్నెయిల్స్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేద్దాం మనం. ఇప్పుడు థంబ్నెయిల్స్ తర్వాత మైక్ మీద కొద్దిగా ఫోకస్ చేద్దాం. మైక్ కూడా కొందాం. ఇప్పుడు కూడా కొనిగలను, నేను అనుకుంటే ఇప్పుడు కూడా కొనిగలను. కాకపోతే వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే సరైన టైం. ఇప్పుడు నేను మైక్ కొనగానే గాలి ఆగిపోయింది అనుకోండి, నేను మెయిన్ గాలి గురించే మైక్ కొనుక్కుంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాయిస్ కొద్దిగా గట్టిగా వినబడుతుంది, ఏం పర్లేదు వీడియోస్లో. కాకపోతే గాలి వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుద్దని మైక్ కొనడానికి ఆలోచిస్తున్నాను అనమాట. నేను మైక్ కొనగానే ఒకవేళ గాలి ఆగిపోతే హూ ఈజ్ రెస్పాన్సిబుల్? డబ్బులు వేస్ట్ కదా. డబ్బులు వేస్ట్ కాదు, మైక్ కొనుక్కున్న ఒక బెస్ట్ థింగే. కాకపోతే ఒక్క రీజన్తో మైక్ కొనడం అనేది కొద్దిగా బాగోదు కదా. అందుకే ఇప్పుడు కూడా కొనిగలను. దానికి మైక్ ఒక పెద్ద విషయం కాదని, కానీ కొద్దిగా కరెక్ట్ టైంకి వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంకేంటి, మన టైం వస్తుంది అప్పుడు కొందాం. ఇంకేంటి, అది వర్క్ అయితే ఉందంటే ఉంది, లేదు అలాగే ఉందన్నమాట. ఎందుకంటే కస్టమర్ది టీవీ ప్రాబ్లం అంటే కొద్దిగా కష్టమే. అందుకే నీకు తర్వాత ఫోన్ చేస్తానులే అన్నారు. సరే చెయ్యండి, ఏం చేస్తాం అని చెప్పి వచ్చాను అనమాట. టీవీ మనం కూడా చేసేయగలం, కాకపోతే వాళ్ళు కూడా కొద్దిగా చూసుకోవాలి కదా డబ్బుల గురించి. అందుకే ఇప్పుడు నీకు ఫోన్ చేస్తాను అన్నారు. ఫోన్ చేయండి, ఓకే బాయ్ అని వచ్చి ఇప్పుడు వచ్చి వీడియోలు చేస్తున్నాను అనమాట. ఇక్కడ అది మ్యాటర్. చూసారా గాలి
అవుతుంది అనమాట ఇప్పుడు గాలి. నేను గడిగడికి గ్రౌండ్ వైపు తిప్పుతుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? అంటే నా ఫేస్ చూసి అంటే ఫేస్ కనబడాలి కదా, గ్రౌండ్ వైపు తిప్పుతున్నాను గడిగడికి. అది కొద్దిగా ఇరిటేటింగ్గా ఉంటుంది, నాకు కూడా తెలుసు. అడ్జస్ట్ అయిపోండి, హెడ్ చేయడం. సరే, ఎంతసేపు నా ముఖం చూస్తారు? గ్రౌండ్ కూడా చూడండి, ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ నేను నా మిర్రర్, మన స్కూటీ, అది మన బ్యాగ్, ఇది నేను. చలో అయితే ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. అయితే షార్ట్ వీడియో కూడా ఒకటి వచ్చింది, అది కూడా చూసేయండి. యూట్యూబ్ నుంచి నేను ఏంటి నేర్చుకున్నానో మీకు చెప్పడం జరిగింది అనమాట అందులో. అది మ్యాటర్. చలో ఫ్రంట్ కెమెరా తీసి మనం ఇప్పుడు వీడియో చేసాం అనమాట. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి.